అందరికీ నమస్కారాలు. ఆల్రెడీ సెకండ్ వేవ్లో మన ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో సెకండ్ వేవ్లో కొన్ని విషయాలు గమనించాము. దాన్ని బట్టి ఇన్ కేస్ దేర్ ఈస్ గోయింగ్ టు బి అ థర్డ్ వేవ్, ఆ థర్డ్ వేవ్ గురించి ప్రిపరేషన్స్ ఏమేం చేస్తున్నామో ఆ థర్డ్ వేవ్కి ప్రివెంట్ చేయడానికి, ఇన్ కేస్ థర్డ్ వేవ్ వస్తే దానికి అధిగమించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళిక పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈ ప్రణాళిక ప్రజెంట్ నిర్వహిస్తున్నారు. దాని గురించి కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మనకి కొంత రిలాక్సేషన్ 6 AM to 6 PM అన్ని షాపులు ఓపెన్ చేయడం అది చేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్లో ఇది రాకూడదు, కరోనా వెళ్ళిపోయింది అని రాకూడదు. మీ ద్వారా అందరికీ కూడా ప్రజలకి చెప్పాల్సింది, రిలాక్సేషన్ ఈజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, నాట్ ఫ్రమ్ ద కరోనా. ఎలాగైతే ఫస్ట్ వేవ్ తర్వాత అనుకోకుండా సెకండ్ వేవ్ మన అందరికీ హిట్ అయింది, మనము ఇదిలాగా నడుస్తూ ఉంటే ఖచ్చితంగా థర్డ్ వేవ్ కూడా హిట్ అవుతుంది, ఇంకా ఎన్నో వేవ్స్ కూడా హిట్ అవుతాయి ఇన్ కేస్ వీ డోంట్ ఫాలో ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. సో దీస్ ఆర్ ద థింగ్స్. మెయిన్గా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన లెసన్స్ను బట్టి వీఆర్ డూయింగ్ సమ్ ఆగ్మెంటేషన్ ప్లాన్స్. ఆక్సిజన్ కొరత సెకండ్ వేవ్లో చాలా ఎక్కువ కనిపించింది అన్ని జిల్లాల్లో. దాన్ని బట్టి మన జిల్లాలో కూడా వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 45 metric tons ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పర్ డే. పీక్లో చూస్తే సమ్వేర్ అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ మేలో వెళ్తే 45 tons వచ్చింది. సో దాంట్లో మ్యాక్సిమం ఆక్సిజన్ ఇప్పుడు మన జిల్లాలోని 5 ton ప్లాంట్ రాబోయే 2-3 రోజుల్లోనే ఒక కొత్త 5 ton LMO ప్లాంట్ మన దగ్గర ఓపెన్ చేయబోతున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో లావేరులో ప్రైవేట్ పారిశ్రామికవేత్తతోటి కలిపేసి మనం ఒక ప్లాంట్ కూడా రెడీ చేయడం జరిగింది. ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ దట్ 5 ton విల్ బి అవైలబుల్ అట్ అవర్ డిస్ట్రిక్ట్ లెవెల్. అపార్ట్ ఫ్రమ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మన చాలా హాస్పిటల్స్కి, మన రిమ్స్ ఉండొచ్చు, తర్వాత ఏరియా హాస్పిటల్స్ టెక్కలి, న్యూ హాస్పిటల్ టెక్కలి, దెన్ సమ్ ఆఫ్ ది CHCs ఆల్సో, పాల్కొండ హాస్పిటల్, రాజాం హాస్పిటల్, అక్కడ కూడా కొన్ని PSA ప్లాంట్స్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ మనకి అలాట్ చేయడం జరిగింది. ఆ ప్లాంట్స్ తర్వాత వీ హ్యావ్ గాట్ సమ్ CSR ఇనిషియేటివ్లో కొన్ని ప్లాంట్స్ మనకి నేవీ నుంచి వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ 2 plants ఇన్ 2 different లొకేషన్స్. డాక్టర్ రెడ్డీస్ నుంచి కూడా కొన్ని CSR ప్లాంట్స్ మనకి రాబోతున్నాయి. దీంతోపాటు మన స్టేట్ గవర్నమెంట్ కూడా మిగతా అన్ని లొకేషన్స్లో ఏదైతే CHCs ఉన్నాయి అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈజ్ ప్లానింగ్ టు గివ్ అస్ ప్లాంట్స్. ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ స్టేట్ లెవెల్లో అయిపోయింది. ఈ ప్లాంట్స్ నెక్స్ట్ 15 days నుంచి 60 days వరకు మన అందుబాటులో వస్తాయి. ఆల్రెడీ టెండర్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో దట్ ఆక్సిజన్ విషయంలో వీఆర్ టేకింగ్ దిస్ యాక్షన్. బెడ్స్ కూడా మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ హాస్పిటల్స్, సో ఏదైతే అవైలబిలిటీ ఆఫ్ ICU బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, నాన్ ICU బెడ్స్ ఉంది దాని మీద ఒక విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. వీఆర్ ప్లానింగ్ టు ఆగ్మెంట్ నంబర్ ఆఫ్ బెడ్స్ ఆల్సో. గతంలో మన దగ్గర టోటల్ 2409 టోటల్ బెడ్స్ మన దగ్గర ఉండేవి జిల్లాలో. Now we are planning to increase this bed with cooperation from the private hospitals also. ఈరోజు సాయంత్రం జిల్లాలో ఉన్న మెయిన్గా శ్రీకాకుళం టౌన్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్కి మన దగ్గర పిలిచి వాళ్ళతోటి కూడా ఈరోజు మీటింగ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళ సామర్థ్యం వరకు, వాళ్ళ సామర్థ్యం బట్టి ఆర్ ఫోర్స్ఫుల్గా కూడా వీ విల్ ఆస్క్ దెమ్ టు ఇంక్రీజ్ దేర్ కెపాసిటీస్ in the coming days so that if any requirement is there we should be ready. And ఏదైతే రిక్వైర్మెంట్ ఆర్ మనము ప్రిపరేషన్ చేస్తాం ఇట్ విల్ నెవర్ గో వెస్ట్. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడో ఉపయోగపడుతుంది కానీ బట్ ఇట్ విల్ నాట్ బి అన్ ప్రాబ్లమ్. సో ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా బెడ్స్ ఇంక్రీజ్ చేయడము, వాళ్ళ ఆక్సిజన్ పైప్ లైన్స్ కానీ అవి అన్నీ ఇంక్రీజ్ చేయడానికి ఈరోజు చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆల్సో we have started establishing oxygen pipelines. ఆక్సిజన్ ప్లాంట్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి, బట్ పైప్ లైన్స్ అవి అన్నీ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనకి ఇచ్చిన ఫండ్స్లో వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆక్సిజన్ పైప్ లైన్స్. అక్కడ కావాల్సిన ఉన్న కొన్ని మటీరియల్ కూడా, ఫ్లో మీటర్స్, కొన్ని మానిటర్స్ అవి అన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేసి మ్యాక్సిమం బెడ్స్ ఎలా అచీవ్ చేయగలుగుతాం ఆ దిశలో మన చర్యలు తీసుకుంటున్నాము. This is for the hospital preparedness. Apart from that, మన టెస్టింగ్
గతంలో చూస్తే ఆన్ అన్ యావరేజ్ అవర్ డిస్ట్రిక్ట్ వీ వర్ డూయింగ్ అరౌండ్ 4200 టెస్ట్స్ పర్ డే ఆన్ నార్మల్ డేస్. పీక్ టైంలో మే నెలలో పీక్ టైంలో చూస్తే 7000 టెస్ట్ పర్ డే నిర్వహించాము. దాన్ని బట్టి మనకి పాజిటివ్ ఎంతమంది వచ్చారు, పీక్ టైమ్స్లో అవర్ పాజిటివిటీ వాజ్ ఆల్మోస్ట్ అప్ టు 25%. టెస్ట్ చేసిన 100లో 25 వరకు పాజిటివ్ వచ్చే పీక్ టైంలో జరిగింది. ఈరోజు మన పాజిటివిటీ జిల్లా అంతా చూస్తే 5% దాకా ఉంది యాజ్ ఆన్ టుడే. దేర్ ఆర్ సమ్ మండల్స్ వేర్ జీరో కూడా ఉంది. దేర్ ఆర్ సమ్ మండల్స్ విచ్ ఆర్ 1 or 2%. దేర్ ఆర్ సమ్ మండల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 5%. అలాంటి 8 మండల్స్ లాస్ట్ 7 days డాటా చూస్తే 8 మండల్స్ మేము ఐడెంటిఫై చేశాము. ఇక్కడ పాజిటివిటీ మోర్ దెన్ 5% ఉంది. ఆ 8 మండల్స్లో కొత్తూరు, పాతపట్నం, సర్వకోట, కంచిలి, వజ్రకొత్తూరు, మెలియాపుట్టి, పోలాకి, బామిని. సో ఇవి 8 మండల్స్ లాస్ట్ 1 week నుంచి వీఆర్ అబ్జర్వింగ్ దట్ 5% కంటే ఎక్కువ ఉంది. సో మీరు గమనిస్తే దీస్ ఆర్ మోస్ట్లీ ట్రైబల్ ఏరియాస్ ఆర్ రూరల్ ఏరియాస్. దాంట్లో ఎక్కడ కూడా అర్బన్ ఏరియాస్లో దో నంబర్స్ ఆర్ హై. అంటే మనకి శ్రీకాకుళం కానీ అమ్దాల్ వలస నంబర్ ఆఫ్ పాజిటివ్స్ విల్ బీ 20, 25, 13 అలాంటివి వస్తున్నాయి. కానీ బట్ నంబర్ ఆఫ్ టెస్ట్ మనము 1000 వరకు చేస్తే దాంట్లో చాలా తక్కువ మంది పాజిటివ్. పర్సెంటేజ్ వైజ్ ఇట్ ఈస్ వెరీ లో ఇన్ దీస్ ఏరియాస్. పర్సెంటేజ్ వైజ్ కొత్తూరులో 13%, పాతపట్నంలో 12%, సర్వాకోటలో 10% ఇలాంటి పర్సెంటేజెస్ వస్తున్నాయి. సో ఈ మండలాల్లో వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ ఆల్సో. ఆ యాక్షన్ ప్లాన్ నేను మన ఎస్పీ గారితో కూడా డిస్కస్ చేసి రిగార్డ్లెస్ ఆఫ్ రిలాక్సేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ 6 AM to 6 PM ఏదైతే రిలాక్సేషన్ ఉంది అది ఉంటే కూడా మన 144 సెక్షన్ ఈజ్ స్టిల్ అప్లికేబుల్ ఈ మండలాల్లో. తర్వాత అర్బన్ ఏరియాస్లో కూడా డ్యూరింగ్ దీస్ టైమ్స్ పెద్ద గ్యాదరింగ్స్, పెద్ద సంఖ్యలో ఒకే చోట మనుషులు రావడము, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ఫాలో చేయకపోవడము, అలాంటి యాక్టివిటీస్లో వీ హ్యావ్ టు మేక్ షూర్ సమ్ చెక్ ఈస్ పుట్ అప్. సో వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు దీస్ మండల్స్ స్పెసిఫికలీ అండ్ ఇన్ ఆల్ మండల్స్ ఆల్సో that we have to follow the COVID appropriate behavior. Ee Tahsildars who are the mandal level incident commanders as well as all the SIs and CIs in these locations, we will be giving instructions to them. Ikkada elanti violations kanipiste ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఫైన్స్ పెట్టుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. దోస్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ ఫార్వర్డెడ్ టు దీస్ మండల్స్ అండ్ ఆల్ అదర్ MPDOs, తహసీల్దార్స్ ఆల్సో. కంటైన్మెంట్ యాక్టివిటీ ఎక్కడైతే పాజిటివిటీ వస్తుంది, ఏదైతే పాజిటివ్ పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు రిలాక్సేషన్ వచ్చింది కాబట్టి బయట వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు అని భావనలో ఉండొచ్చు. సో ఆ విషయం కూడా ఫీల్డ్ వరకు ANM ఆశా వరకు కూడా మన కొంత సెన్సిటైజేషన్ చేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. క్వారంటైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయట రాకూడదు, వాళ్ళకి అక్కడే మందులు ఇవ్వడం జరుగుతుంది. దో ది అడ్మిషన్స్ ఇన్ టు హాస్పిటల్స్ హ్యావ్ గాన్ డౌన్, బట్ యాజ్ ఆన్ టుడే ఆల్సో వీ హ్యావ్ యాక్టివ్ కేసెస్. ఇంకా మన దగ్గర 4000 వరకు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి జిల్లాలో. ప్రతిరోజు చాలా తక్కువ వస్తున్నాయి, ఒక 150, 120. ఈరోజు అయితే చూస్తే 128 మాత్రమే ఉంది. ఈరోజు ఎస్టర్డే 9 AM నుంచి ఈరోజు 9 AM వరకు 128 పాజిటివ్ కేసెస్ వచ్చారు. బట్ టోటల్ జిల్లాలో అరౌండ్ 4000 యాక్టివ్ కేసెస్ స్టిల్ కంటిన్యూయింగ్. సో ఈ 4000 మెంబర్స్కి మనం కంటైన్మెంట్ చేసి ఉంచుకోవాలి అని అది తప్పదు. అది వాళ్ళకి బయట అలౌ చేస్తే దే విల్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ టువర్డ్స్ ది అదర్స్. కంటైన్మెంట్ మీద కూడా వీ హ్యావ్ టు పుట్ సమ్ ఫోకస్. యాజ్ ఐ టోల్డ్, పుట్టింగ్ అప్ ద ఫైన్స్, మేకింగ్ షూర్ ద విజిబిలిటీ. మన సిబ్బందులు కూడా ఎవ్రీ వీక్ మండే, ట్యూస్డే, వెన్స్డే 3 days ఎవ్రీ వీక్ లోకల్ లెవెల్లో ఎక్కడైతే షాండీస్ ఉన్నాయి, ఎక్కడైతే మార్కెట్స్ ఉన్నాయి, రైతు బజార్లు ఉన్నాయి, ఎక్కడ జనాలు వస్తారు జనరల్గా, షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ మన సిబ్బందుల ద్వారా కొంత ఐఈసీ యాక్టివిటీ కండక్ట్ చేయబోతున్నాము. సో ఆ ఐఈసీ యాక్టివిటీలో ఎవ్రీబడి షుడ్ బి మేడ్ అవేర్ దట్ కరోనా ఈజ్ స్టిల్ హియర్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ గాన్. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలు కానీ ఈవెన్ మన రాష్ట్రంలో కూడా వేరే ప్రాంతాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ అని కొంత వచ్చింది అని అంటున్నారు. గుడ్ ఫార్చ్యూన్ ఇస్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ కేసెస్ సో ఫార్. సో టు మేక్ షూర్ దట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ కమ్ టు అస్, వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ ఆర్ మేడ్ టు ఫాలో ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. So in 3 days every week we will have IEC activities conducted in all the mandals, mandal headquarters, municipal headquarters. So these are the things from our side. In this, the role of media is very important. ఎక్కడ మీ రెగ్యులర్గా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేయడానికి
మీ పత్రికల ద్వారా, మీ ఛానల్స్ ద్వారా, ఈవెన్ లోకల్ ఛానల్స్ రెగ్యులర్ స్క్రాలింగ్ ద్వారా we have to continuously give this message that COVID appropriate behavior is the only solution. మన వ్యాక్సినేషన్ చూస్తే మన జిల్లాలో టోటల్ పాపులేషన్ 28 లక్షలు ఉంటే దాదాపు యాజ్ ఆన్ టుడే అబోవ్ 18 years if we see, so that will be somewhere around 19.5 lakhs to 20 lakhs above 18 years ఉంటుంది, which is vaccination eligible population మనం అనుకుంటే. యాజ్ ఆఫ్ నౌ 18 years కింద ఎవరికి కూడా వ్యాక్సినేషన్ అలౌ చేయలేదు ఎక్కడ కూడా. సో ఈ 19 lakhsలో వీ హ్యావ్ కవర్డ్ 8.3 lakhs వ్యాక్సినేషన్ అయిపోయింది. సెకండ్ డోస్ కొంతమంది, ఫస్ట్ డోస్ కొంతమంది కలిపి. సో టోటల్ 8.3 lakhs is completed. So 45%, this is again, I am not going into exact precise numbers. So around 45% vaccination for eligible population, 18+ populationకి మన దగ్గర చేయడం జరిగింది. There are still 55% people yet to be vaccinated. సో వ్యాక్సినేషన్ ఒక సొల్యూషన్ మనం అనుకుంటే వేరే సొల్యూషన్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఇది మాత్రమే ఉంది. సో అది దానికి ఏమాత్రం మనము వీ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ద ట్రాక్లో ఉండాల్సిన అవసరం ఉంది. సెకండ్ వేవ్లో వీ హ్యావ్ అబ్జర్వ్ దిస్, పీపుల్ వేర్ మోర్ ప్రిఫరింగ్ టు స్టే ఇన్ హోమ్ ఐసోలేషన్. దట్ వాస్ ద జనరల్ ప్రిఫరెన్స్ బై ద పేషెంట్స్ దెమ్సెల్వ్స్. సో అలాంటి మన దగ్గర కోవిడ్ సెంటర్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు ఆపరేట్ ద కోవిడ్ సెంటర్స్. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ వేవ్ కమ్స్ వీ విల్ బి హ్యావింగ్ దోస్ ఆల్సో. బట్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ మోర్ ఆర్ లెస్ మ్యాక్సిమమ్ కేసెస్, ఈవెన్ ఎయిమ్స్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ మన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, హోమ్ ఐసోలేషన్లో ఇఫ్ ద సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ లెస్ దెన్ 92-91 కంటే తక్కువ లేకపోతే హోమ్ ఐసోలేషన్లో పేషెంట్స్ కెన్ బి ట్రీటెడ్ వెరీ ఈజీలీ విదౌట్ మచ్ ఆఫ్ అ ప్రాబ్లమ్. సో హోమ్ ఐసోలేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూట్స్ టు టాకల్ కోవిడ్. అది మనము వీ కెనాట్ రిమూవ్ ఇట్ అవుట్. దానికోసం టూ థింగ్స్ వీ హ్యావ్ టు ఎన్షూర్. ది కిట్స్ దట్ వీఆర్ గివింగ్, హోమ్ ఐసోలేషన్ కిట్స్ ప్రతి ఒక్క పేషెంట్కి ఇంట్లో ఇస్తున్నాము. ఆ కిట్స్ వాడడము, వాళ్ళకి చేయాల్సిన వాళ్ళ క్వారంటైన్ యాక్టివిటీ, అండ్ వాళ్ళు బయట రాకుండా చూడడము. హోమ్ ఐసోలేషన్లో అంటే ఊరు స్థాయిలో చాలామంది విదిన్ ద విలేజ్ కొంతమంది తిరుగుతూ కూడా మన దృష్టికి వచ్చారు. సో అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఫైన్స్ వేసుకొని మన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సర్వేలెన్స్ టీమ్స్లో ఇప్పుడు కూడా ఫీవర్ సర్వే 14th రౌండ్ మన దగ్గర నడుస్తుంది జిల్లాలో ఈరోజు కూడా. సో ఈ సర్వేస్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ అగైన్ గవర్నమెంట్ వర్సెస్ పేషెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ దెమ్ టు స్టే ఇన్సైడ్ ద హౌస్. ఇట్ ఈస్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ నేబర్స్ కోసం, వాళ్ళ ఊరు వాళ్ళ కోసం దే హ్యావ్ టు స్టే ఇన్సైడ్ ద హౌస్. దిస్ వీ హ్యావ్ టు దిస్ మెసేజ్ హ్యాస్ టు బి వెరీ లౌడ్ అండ్ క్లియర్. మన దగ్గర టోటల్ 98 కేసెస్ మన దగ్గర టోటల్ వచ్చాయి. ఇప్పుడు 36 మెంబర్ మన దగ్గర స్టిల్ హాస్పిటల్స్లో కంటిన్యూ అవుతున్నారు. అండ్ రిమైనింగ్ కేసెస్ దే హ్యావ్ బిన్ డిశ్చార్జ్డ్. 11 deaths have happened. No, already we have ensured that maximum of the patients, మన జిల్లాలో కూడా ఆల్మోస్ట్ 75% వరకు పేషెంట్స్ ఆరోగ్యశ్రీ కింద, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేయడం అని జరుగుతుంది. అలాంటి ఏమైనా హాస్పిటల్ వైజ్ కేసెస్ మన దృష్టికి వస్తే వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ద హాస్పిటల్స్. ఎక్కువ ఛార్జ్ చేయడం కానీ, పేషెంట్స్కి బెదిరించడం కానీ, అలాంటి కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ 144 కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఇట్ హ్యాస్ టు బీ ఇంబైబ్డ్ ఇన్ టు ద పబ్లిక్ ఆల్సో, as well as all government officials. Everybody has to be following this COVID appropriate behavior. So మీ ద్వారా we are trying to again emphasize on this matter. ఈ అందరికీ కూడా ఈ విషయం తెలవాలి. ఇది గవర్నమెంట్ వర్సెస్ పబ్లిక్ కాదు, పబ్లిక్ వర్సెస్ కోవిడ్ ఉంది. సో అందరూ కూడా ఈ మనస్సులో పెట్టుకొని దే షుడ్ ఫాలో ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. దిస్ ఐఈసీ యాక్టివిటీ, అందుకే మనం ఏదైతే ఐఈసీ యాక్టివిటీ, ఈవెన్ ద రీజన్ ఫార్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ గివింగ్ అ మెసేజ్ టు పబ్లిక్, ద రీజన్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ట్రై టు స్టాప్ ఇట్. వారానికి 3 రోజులు ఐఈసీ యాక్టివిటీ కూడా దానికోసమే చేయడం జరుగుతుంది, విచ్ విల్ బీ ఇన్ ద విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ అవర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. అందరూ కూడా ఇదిలో ఇన్వాల్వ్ అవుతారు. సో వాళ్ళ ద్వారా కూడా పబ్లిక్కి ఒక అప్రోప్రియేట్ బిహేవియర్ మీద మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ లాస్ట్ 1 వీక్ నుంచి మనం ఇది అబ్జర్వ్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ కోఇన్సిడెంట్లీ టుడే ఈరోజు రిపోర్ట్ చూస్తే, ఈరోజు 9 PM వచ్చిన రిపోర్ట్ కొంత ఈ 8 మండలాల్స్లో కూడా కొంత తగ్గిపోయింది. సో వీ విల్ కీప్ అబ్జర్వింగ్. ఈ మండలాల్లో ఐఈసీ యాక్టివిటీ తర్వాత ఏదైతే కంటైన్మెంట్ ఫైన్స్ పెట్టడం కానీ ఇలాంటి చర్యలు కూడా కొంత ఎక్కువ చేయడం జరుగుతుంది.
ప్రజెంట్లీ దెర్ ఈజ్ నథింగ్ టు ప్యానిక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 8 మండలాల్లో మనం టెస్టింగ్ చాలా ఎక్కువ చేస్తున్నాం కంపేర్డ్ టు అదర్ మండల్స్. మిగతా మండలాల్లో 100-150 టెస్టింగ్ చేస్తుంటే ఇక్కడ మనం 300-400 కూడా కొన్ని మండలాల్లో చేస్తున్నాము. సో ప్రజెంట్లీ దెర్ ఈజ్ నథింగ్ టు ప్యానిక్. ఇఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ తర్వాత వీ విల్ టేక్ అ కాల్. ప్రజెంట్లీ 6 to 6 అన్ని చోట ఎలా అయితే నడుస్తుంది ఇక్కడ కూడా అదే నడుస్తుంది. బట్ హియర్ వీ విల్ హ్యావ్ మోర్ సర్వేలెన్స్ యాక్టివిటీ ఎక్కువ చేయడం అని బోత్ ది రెవెన్యూ సైడ్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సైడ్ అందరూ కలిపి సర్వేలెన్స్ యాక్టివిటీ పెంచుకుంటాం. అవర్ వ్యాక్సినేషన్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద సప్లైస్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తర్వాత కంపెనీస్ నుంచి ఏదైతే ప్రొడక్షన్ అవుతుంది దాన్ని బట్టి విడతల వారీగా వీఆర్ గోయింగ్ ఫర్ ద వ్యాక్సినేషన్. సో దట్ ఈస్ వన్ కన్స్ట్రెంట్ దట్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి. బట్ అవర్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రజెంట్ ప్రెస్ మీట్. సో ఆ మెసేజ్ ఖచ్చితంగా లౌడ్ అండ్ క్లియర్గా మన అందరికీ ప్రజలకి కూడా తెలవాలి. అండ్ రిమైనింగ్ ఇష్యూస్ ఆల్సో ఏదైతే పత్రికే మిత్రులు రేస్ చేశారు వీ విల్ ష్యూర్లీ లుక్ ఇన్ టు దోస్ ఇష్యూస్ సో దట్ పబ్లిక్ ఏదైతే సానుకూలత ఉంది, పబ్లిక్కి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అది ఎలా తగ్గించాలి, వాళ్ళకి ఎలా వెసులుబాటు తీసుకురావాలి ఆ విషయంలో విల్ టేక్ నెసరీ యాక్షన్.